అమ్మ పూణేలో చూసాం ఒక బిజినెస్ మ్యాన్ ని ఆమె కాబోయే భార్య తోసేసి చంపేసింది. అంటే ఇటువంటి ఘటనలు మనం రిపీటెడ్ గా చూస్తున్నాం. చాలా మంది కాబోయే వాళ్ళని కట్టుకున్న వాళ్ళని తోసేసి చంపేయడాలు, ఎట్లా చంపేయడాలు చూస్తున్నాం. అసలు ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఎట్లా చూస్తారంటే మొగాయన చంపిందని అది మేము సపోర్టింగ్ చేస్తామా? సపోర్టింగ్ చేయంగా. ఏదైనా తప్పే ఉన్నది మాట్లాడాలి కదా. ఆ అబ్బాయిని కన్నది కూడా ఒక ఆడామే కదా. మరి ఆమె చంపింది మేము మంచిదని చెప్పకూడదు కదా. అమ్మాయి చేసింది 100 బాలు కాదు. ఆమెను ఏం చేసినా కానీ అసలు ఎవరైనా దాన్ని ఉరిసి చదీసినా, దాన్ని కారం పెట్టి కొట్టినా, కోసినా కానీ దానికి పాపం లేదు. ఎందుకంటే అబ్బాయి చాలా అమాయకంగా ఉంటాడు, చక్కగా ఉన్నాడు. ఎంతో చక్కగా వాళ్ళమ్మ చెప్పుకుంటా ఏడుతుంటే మనం చూస్తుంటే ఏడిపోతుంది. ఎందుకంటే అంత చక్కని కొడుకుని ఎందుకు చంపినావు? నీకు ఇష్టం లేకుంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే ఆయన ప్రేమించినాను తల్లిదండ్రితో చెప్పుకో, లేకపోతే అతనితో చెప్పు. పూల పనులు పెట్టినట్టే ఒకలా చక్కగా ఇద్దరు అనిములకు పోయినట్టే పోయి ఎంతో అనువీనంగా ఉన్నట్టే నటించి తీసుకుపోయి అంత లోయలో పోయి వాడు ఉంచుకున్నాడు కూడా. రేపు నన్ను కూడా అదే పని చేస్తుందని ఈ పక్కనున్నోడు కూడా ఒక్కసారి వాడు ఆలోచించొద్దుగా. రేపు ఇంతకన్నా మంచోడు నేను కూడా ఇట్లనే బలైపోతానేమో అని ఒకసారి ఆలోచించాలి కదా. ఆలోచన లేకుండా వీడిద్దరు పోయి తీసుకుపోయి పైకై నూకేది ఎక్కడిది? ఎవరు మంచిది అంటారు? ఆడమైతే మంచిదా? అలాంటి వాళ్ళని కోసి కారం పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి మొత్తం ప్లాన్ చేసుకున్నారంట, ఆవిడ ముందే చెప్పాల్సింది. అదే 7 కోట్లు 14 కోట్లు అది పెళ్లికి ఉన్నది కదా. అది కూడా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటు ఎంత బాగుంది. ఇంద్రభవనం లాంటిది బుక్ చేసుకున్నాడు. మరి అవన్నీ చేసుకుంటప్పుడు ఆయన ఏమో బయటపడవచ్చు కదా. బయటపడాలన్నా వద్దా? అలా కాకుండా అన్నీ అయిపోయిందాక చూసి తల్లిదండ్రి ఒత్తిడి చేసిండ్రు. ఎందుకంటే వెనక కోట్లు ఆస్తుంది, నువ్వు చేసుకోవాలని ఏదో ఒత్తిడి చేసినట్టుంది. ఒత్తిడి చేయగానే ఆయన ఒప్పుకున్నది. వీడిని ఏదో తీసిపోయి నమ్మించి చచ్చిపోయిండో, ఏదో గాలికి వచ్చో దేనికొచ్చో అని. అంటే ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే అసలు నా మీదకి రాదనుకొని ఆ పని చేసింది. ఒక్క మాట చెప్పాలంటే నా మీదకి రాదు, గాలికి పడిపోయిండు అని చెప్తే ఒక మనిషి అంత చడలన గాలికి పడిపోతాడా? ఏమన్నా ముసలోడా? లేకపోతే చీకట కళ్ళు లేవా? ఆమె చెప్పుదానికి కూడా ఆన్సర్ అందంగా మలుసుకొని చెప్పిన ఒక పాయిది ఉంటుంది. కానీ గాలికి వచ్చిందంటే పోలీసు వాళ్ళు అంత పిచ్చి. పోలీసు వాడు చదివింది ఎందుకు పట్టినరు? ఆయన పెట్టి జైలు ఎందుకు పెట్టలే? దాన్ని కూడా ఎమ్మటే తీసుకుపోయి అదే లోయల్లో అమ్మాయి ఇట్రా అమ్మాయి ఆడబడేసిన ఆడని అనాలే. నువ్వుకైతే అయిపోవు, పీడబోవు. ఇప్పుడు మరి ఇప్పుడేమవుద్దాం, నేనే చంపినని చెప్పింది. ఆ పిల్లగాని తల్లి కూడా ఘోరంగా ఏడుతుంది. అమ్మ నా ఇంట్లో 2 సార్లు భోంచేసింది, 2 సార్లు అదే లొకేషన్కు పట్టుకపోయిందంట. 20 మంది ఉంటామమ్మ మేము ఫ్యామిలీ. 20 మంది కూడా ఎవరికి డౌట్ రాలేదట. డౌట్ రాకుండా అమ్మాయి చేసిందట. ఎన్ని రోజులు బట్టే ప్లాన్ వేసింది. కానీ ఒక్క మాట చెప్పాలంటే ప్రేమించుకున్నోడు కంటే ఈ అబ్బాయి ఎంతో చక్కగా అనుకూలంగా ఎంత చక్కగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అంత హుషారు లేకుండా డీసెంట్గా ఉన్నాడు పూరగాడు. డీసెంట్గా ఉండబట్టే దీన్ని నమ్మిండు కదా. ఆడవాళ్ళని ఇప్పుడు ఒక్క ఆడవాళ్ళని ఇందాక మీడియాలో చెప్పిన ఒక అబ్బాయి ఆడవాళ్ళు లాంతాడు. అబ్బో మస్తు తిడతాడు. కానీ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రిని ఆ అమ్మాయిని పేరు పెట్టి నువ్వు పిచ్చి తిట్టు. ఎందుకంటే లోకం మీద అందరు ఆడవాళ్ళు ఉండరు, దేవతలు కూడా ఆడవాళ్ళే, ఒక భారతమాత కూడా ఆడామే, అందరు ఆడవాళ్ళే నాకు. ఎందుకంటే వాళ్ళని తిట్టు, నువ్వు నీ ఆవేశంలో ఒక న్యాయం ఉన్నది. ఎందుకంటే సాటి మగవాడు ఇట్లా చంపిర్రు, ఇంకా లోకం మీద ఇలా జరుగుతుందని భయంతో తిట్టిండంటే ఇంకా అలా అనకలే. కొంతమందికి అయ్యో ఇట్ట అంటాడని బాధగా కలగకుండా ఎవడో ఒకతో అలా చేస్తారు. ప్రతి ఆడది అలా చేస్తే మరి మన దేశం ఇంత మంచిగా ఉంటుంది కదా. అందరూ అలా చేస్తారా? కొవ్వు పట్టిన ఆడోళ్ళు, అద్దు లేని ఆడోళ్ళు అలా చేస్తారు. ఎవరికో ఒకరికి వాడి తలరాత దాని చేతిలో ఉందనుకోవద్దులే. కానీ కొవ్వు పట్టే అది అలా చేసింది. దానికి ఏ శిక్ష వేసినా తక్కువే. ఇప్పుడు ఇష్టం లేదని ఎందుకు చెప్పట్లేదు? చంపేంత ధైర్యం ఉన్నప్పుడు ఇష్టం లేదని చెప్పేస్తే అయిపోద్ది. తల్లిదండ్రి మేము ఏదో మందు దాకా ఏదో మేము చచ్చిపోతామని బెదిరియొచ్చు. మనది లోనది బయట పెడితేనే ఎవరికైతుంది కదా. తల్లిదండ్రులు కూడా తప్పు ఉందంట. తల్లిదండ్రి తప్పు లేదా? పిల్ల తల్లిదండ్రిది 100 బాళ్ళు తప్పు. తల్లిదండ్రిని కూడా తొక్కితే అన్ని బయటపడు. ఆ తల్లిదండ్రికి అసలు ఇన్ని సంవత్సరాలు తెలియకుంటుంటుందా? వాళ్ళకు తెలుసు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్కొరిది అని తొక్కవని వాళ్ళు చెప్పిర్రు నాకు ముందే అని వాళ్ళ నోటనే వెళ్తుంది. తల్లిదండ్రిది కూడా తప్పు, పిల్లగాని తల్లిదండ్రిది తప్పు లేదు. ఎందుకంటే నాకు కోడలు వస్తుందని ఎవరైనా సంతోషపడ్డారు.
ఇప్పుడు ఆ కడుపు కోత ఆ అమ్మకి ఎవరు తెచ్చి పెడతారు కొడుకు తిరిగి వస్తాడా? ఆమెని మళ్ళీ జైలు అయితే మాత్రం తిరిగి వస్తాడా? సావుకు సావు. ఆమె ఏమంటుందంటే ఆ లవర్ నాను ఆ పిల్లని తగిన శిక్ష వేయాలి, నా కొడుకుని ఇలా చేసిందని ఏడుస్తుంది. అందరికీ మన దేశం అంతా ఇంకొకరు వీళ్ళని చూసి ఇంకొకరు కూడా నేర్చుకుంటారని చాలామంది ఇది ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ పిల్లగాందే నడుస్తుంది. అలా అమ్మ ఎవరైనా కానీ ఆడమోగ ఇష్టపడితే అమ్మ మాకు ఇష్టం ఉందని చెప్పుండ్రి తల్లిదండ్రులతోటి. కానీ ఇలాంటి మగ పిల్లలని జీవితాలు వాళ్ళ అమ్మ కడుపుని కాలవద్దు, ఆ పిల్లగాళ్ళ ప్రాణాలు తీయొద్దు. ఎందుకంటే మీకు ఇష్టం లేకుంటే ముదుగాల చెప్పి నీకు నచ్చినోని చేసుకొని వెళ్ళిపోండ్రి. అంతేగాని ఎవరి ప్రాణాలు తీయకూడదు. ఇప్పుడు అబ్బాయి ప్రాణం తీద్దాను కదా, ఇది ఏవుతి అసలు ఒక్క మాట చెప్పాలండి, ఏవుతి ఇది నమ్మించి ఆ పిల్లగానికి గొంతు కోసింది. మరి ఆ లవర్ని కూడా కోసి కారం పెడితే అయిపోద్దిగా. వాళ్ళిద్దరిని ఒకేసారి ఆ లోయల పోలీసు వాళ్ళు పోయి నూకుతే ఏం కాకపోవు. అలా చెయ్యకనే భయం లేదు, ప్రతి ఒక్క ఆడమొగకు భయం లేకుండా అయిపోయింది మన దేశాన. పెళ్లిళ్ళ మీద మొగళ్ళకంతా భయం కలిగించేలా చేస్తున్నారు. కుక్కర్లు, డ్రమ్లు, ఇట్లా తోసి పడేయడాలు, ముక్కలు కట్ చేయడాలు. అరే కన్న బిడ్డల్నే ఉంచుకున్న వాళ్ళ కోసం కన్న బిడ్డల్నే చంపిర్రు, రమ్ములో పెట్టిండ్రు. కన్న బిడ్డల్నే ఎంతమందినో చంపిన్రు. మనం ఒకటా రెండా? ఒక ప్రేమ కోసం 12 ఏళ్ళ పిల్ల ఒక శాఖలామని పూజ చేసుకుంటే సున్నితోటి చంపేసిండ్రు. గాడిదాకా పోతవేంది? దాని వయసు ఎంత, వాడి వయసు ఎంత? అంటే అంత యామోల పడ్డది. మన భారతదేశం అంత దిగజారిపోయింది. ఏదైనా అనగానే నా బట్టలే చూసిలానా అలానే చూసా. మరి వెనకట ఇలాంటి ఎందుకు జరగలే? ఎందుకు హత్యలు జరగలే వెనకట? ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఈ 10 ఏళ్ళు బట్టే కదా, అంతకుముందు కూడా లేవు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ కింద అయినా ఉంటాయా? లేవు. ఎందుకంటే కొంచెం ఆడమొగైనా ఎవరైనా ఫ్యామిలీ అయినా పిల్లల్ని కనిపెట్టుకొని కొద్దిగా ఉంటే బాగుంటుంది. మగ పిల్లగాళ్ళైనా ఎవరిని చేసుకోవాలా ఎవరిని చేసుకోవద్దని ఆలోచించి స్టెప్ అయితే మీరు కూడా కొన్ని రోజులు 100 ఏళ్ళు బతకాలయ్యా. మీరు లేకుంటేనే ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేకుంటే మొగ లేదు. అదొక్కటి తల్లిదండ్రులు కానీ ఏదైనా ఇనుకోరు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలా. ఎవరే కానీ పెళ్ళిళ్ళు చేసుకోకుంటే మాత్రం ఎట్లుంటారు? అందరూ అలా అని కాదు, ఎవరో వాళ్ళు కొవ్వు పట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ అమ్మాయి చేసినందుకు అందరికీ బాధగా ఉంది. ఒక్క చేస్తే దేశం అంతా గలీజ్గా తిడుతారు కదా, అలా ఇప్పుడు అందరికి వస్తుంది దేశం అంతా. అలాంటి మాటలు కూడా మేము వింటూనే ఉన్నాము. అబ్బాయి కూడా వాళ్ళని పేరు పెట్టి తిట్టుగా అనకయ్యా, ఎందుకంటే నీ అమ్మ చెల్లె మీ అందరం ఉన్నాము. ఎందుకంటే నాకే రక్తం ఉడికింది అబ్బాయి తిడుతుంటే చాలా అన్నాడు. నేను అది కూడా నా సెల్లులో పెట్టిన. సరే అబ్బాయి అవేస్తాం, నేను ఆయనను కూడా ఏమంటలేదు. కాబట్టి ఎవ్వరే కానీ ఇలాంటి సంఘటనలు చేసుకోకూడదు. ముందేదన్నా ఉంటే అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పుకొని నేను చేసుకోనని చెప్తే బాగుంటుంది.